ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప వాగ్దానం ద్వారా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనుషులు మిమ్మల్ని పెడుతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. వారు నిన్ను దూషణగా మాట్లాడితే ఆయన చూసే దేవుడు కాదండి. ఒకవేళ దేవుడిని పక్షాన నుండి కూడా నాకేంది ఇలా ఇలా ఎందుకు అవుతుంది, మనుషులు ఎందుకు ఇలా దూషణగా మాట్లాడుతున్నారు, మనుషులు ఎందుకు నా మీద నిందలు పెడుతున్నారని బాధపడుతున్నావా, భయపడుతున్నావా? అయితే భయపడొద్దండి. ఎందుకంటే నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు నిన్నేం చేయగలుగుతారు? మనుషులు నిన్నేమి చేయలేరు. ఏమన్నా చేయగలుగుతారా? యోసేపు ఒంటరే. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన ప్రక్కన వారే తన మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు. పోతిఫర్ భార్య తన మీద నిందలు వేసింది. అయినప్పటికీ ఆ నిందలలో కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదండి, తన రక్త సంబంధులే ఆయనను నిందలకు అప్పచెప్పారు, అవమానానికి అప్పచెప్పారు. వారు దూషణ మాటలు, వీడు కలకనేవాడు అని ఎంతో దూషణ మాటలు మాట్లాడారు. అయినప్పటికీ యోసేపు దేవుని యందు భయము భక్తి విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. ఆయన యందు భయం కలిగి బ్రతికాడు. ఆయన ధైర్యంగా నిలబడ్డాడండి. యోసేపును తన తండ్రి ప్రేమించుట ద్వారా తన అన్నదమ్ములే ఆయన్ను నిందల పాలు చేశారు, దూషణ మాటలు మాట్లాడారు. అంత మాత్రమే కాదండి, చూడండి, ఆ యోసేపు అమ్మివేయబడిన తర్వాత ఆ పోతిఫర్ ఒక భార్య తనను ఎంతగానో బలవంతం చేస్తే ఆ పాపానికి ఒప్పుకోలేదని ఆయన మీద నిందలు వేసింది. దూషణ భరితమైన మాటలు ఆయన మీద చెప్పింది. చూడండి, ఆయన సరసాల పడ్డాడు, దేవుని స్తోత్రం. అయినప్పటికీ ఆ సరసాలే ఆయనకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవుడు ఏదైనా ఒక శ్రమని కలిగినప్పుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడుతున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నిందలకు దిగులు పడొద్దు, వారు మాట్లాడే దూషణ మాటలకు భయపడొద్దు. నువ్వు నీతిగా యథార్థంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో ఉండు. మనుషులు ఎన్నో మాట్లాడతారు. మనుషులు ఈ రోజు బాగుంటే రేపు నీతో బాగుండరండి. మనుషులు నీతో ఈరోజు ఒకలాగుంటారు, రేపు ఒకలాగు ఉంటారు. నీతో అవసరం ఉన్నంతసేపు ఒకలాగుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత మరోలాగుంటారు కదా. మనుషుల స్వభావం అది అంతేనండి. కాబట్టి మనుషులు పెడుతున్న నిందలకు నువ్వెందుకు భయపడతావు? ఈరోజు నీ వైపు ఉంటారు, రేపు ఇంకో వైపు ఉంటారు. కాబట్టి వారి పెట్టు నిందలకు, వారు మాట్లాడే దూషణ మాటలకు నువ్వు భయపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా? భయపడొద్దు. దేవుడు నీ పక్షాన ఉండే దేవుడు అండి, కార్యములు చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు. వారు మాట్లాడే దూషణ భరితమైన మాటలకు మాట్లాడొద్దు, భయపడొద్దు. నువ్వు దావీదును కూడా దూషణ భరితమైన మాటలకు దేవుడు అప్పచెప్పాడు. అయినప్పటికీ దావీదు చూడండి, తన యథార్థతను విడిచిపెట్టలేదు. దావీదు ఎంతగానో దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. అలాగే యోబును చూస్తే, యోబును తన భార్యే అవమానపరిచినట్లు మనం చూస్తాం, నిందలో వేసినట్టు చూస్తాం. అయినప్పటికీ చూడండి, యోబు తన భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక ఆయన తుదకు మహా అభివృద్ధి అయ్యాడు. కాబట్టి నీకు కలిగిన నిందను బట్టి, నీకు కలిగిన అవమానాలను బట్టి బాధపడుతున్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మనుషులు పెట్టి నిందలకు నువ్వు భయపడొద్దు. మనుషులదేముందండి? హల్లెలూయా. నిన్ను నన్ను సృజించిన దేవుడు ఆయన, నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన, నీ కోసం నా కోసం కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఆయన, నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన నీ చెంత ఉండగా నీకు భయం ఎలా? భయపడొద్దు, దిగులు పడొద్దు. దిగులు పడక
దేవుణ్ణి వెంబడించు. ఎన్ని శ్రమలు రాని, మనుషులు అసలు మనుషులకు భయపడొద్దండి. మనుషులు ఎటువంటి వారంటే, మనుషులు ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హృదయము అది బహుఘోరమైనది, దాన్ని గ్రహించటానికి ఎవరికి సాధ్యం? మనుషులు హృదయాలు అటువంటివి, వారి హృదయాలు మనం గ్రహించలేము. అంటే అటువంటి భయంకరమైన మనుషుల మధ్య మనం ఉన్నాం. నువ్వు కూడా ఉంటావు సుమా. అయితే నువ్వు బాధపడగాకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు మాట్లాడే దూషణ మాటలకు నువ్వు భయపడుతున్నావేమో, భయపడొద్దు. నువ్వు దిగులు పడొద్దు. యెఫ్తా ఒక్కడే దేవుని కోసం ప్రయత్నించాడు, దేవుని కోసం పోరాడాడు, దేవుని కోసం యుద్ధం చేశాడు. చివరికి ఏమైనా తెలుసా? ఎవరైతే అవమానించారో, ఎవరైతే అవమానపరిచి, ఎవరైతే అతన్ని తీసి తరిమి వేశారో, తండ్రి ఇంటి నుంచి పంపించేశారో, వారే యెఫ్తా దగ్గరికి వచ్చి, నువ్వు మమ్మల్ని వేలుదురా, నువ్వు మమ్మల్ని వేలు, మాకు అధిపతిగా ఉండు అని యెఫ్తా జీవితాన్ని దేవుడు మార్చాడు. హల్లెలూయా. యెఫ్తా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చును గాక. నీ మీద ఎవరైతే నిందలు పెడుతున్నారో వారే నీ గురించి మంచిగా చెప్పును గాక. ఎవరైతే నీ ఎదుట నీ చెవులకి వినబడేటట్లుగా దూషణ భరితమైన మాటలు మాట్లాడుతున్నారో వారే నీ ఎదుట నిన్ను పొగడే మాటలు, నీ గురించి ఒక గొప్ప సాక్షికరమైన మాటలు నీ గురించి దేవుడు చెప్పబడే కృపను వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు. యెఫ్తా దేవుడు ఎన్నుకున్నాడండి, నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు ఈరోజు. అందుకే ఈరోజు ఈ ఉదయకాలం నీతో మాట్లాడటానికి దేవుడే, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నమ్ముట మేలు అని దావీదు భక్తుడు అన్నాడు కదండి. ఆయన ఆశ్రయించు. నీకేమైనా నిందలు వస్తున్నాయా? లేక ఒకవేళ నీ ప్రక్కన వారే నీకు శత్రులు అయ్యారా? నా అనుకున్న వారే శత్రులు అయ్యారా? ఆయన ఆశ్రయించు. ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు పెట్టు నిందలకు భయపడద్దు, వారు దూషణ భరితమైన మాటలకు భయపడద్దు. ఆయన నిన్ను ఒక భూషణ కిరీటముగా చేయను, ఒక నీతిమంతుడుగా స్థాపిస్తాడు. ఆయన నీకు శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయని బాధపడకు, భయపడకు. ఒక నింద నీకు ఒక మహిమకరంగా, ఒక సాక్ష్యంగా నా ప్రభు మారుస్తాడు. కాబట్టి నీకొస్తున్న నిందను బట్టి, నీకున్న సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు, భయపడద్దు, జడియకు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యెహోషువకు తోడుగున్న దేవుడు, యెఫ్తాకు తోడుగా ఉన్నవాడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, నా దేవుడు నీకు తోడై ఉండి ఇటు వాగ్దానము మీ పట్ల, మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.